యాంగ్జైటీ వస్తే మనం ఎట్లా తెలుసుకొనొచ్చు అది యాంగ్జైటీ అని. యాంగ్జైటీలా యువర్ హార్ట్ బీట్ ఈజ్ మోర్. అందరికీ నమస్కారం. నేను రమోనా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏమంటే యాంగ్జైటీ. యాంగ్జైటీ వచ్చి ఇప్పుడు చిన్నపిల్లల్ని ఇంకా పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంది యాంగ్జైటీ. యాంగ్జైటీ వచ్చేది వేరియస్ రీజన్స్ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో మనము యాంగ్జైటీ ఏమిటికొస్తుంది, యాంగ్జైటీ వస్తే మనం ఎట్లా తెలుసుకొనొచ్చు అది యాంగ్జైటీ అని, దానికి ట్రీట్మెంట్ ప్లాన్ ఏముంటుంది, యాంగ్జైటీ వచ్చినప్పుడు మీ చుట్టముట్ల ఎవరూ లేదు అంటే మీరు ఎట్లా మేనేజ్ చేయొచ్చు అనేది చూస్తాం. సో యాంగ్జైటీ అంటే ఏమి? యాంగ్జైటీ అంటే ఫీలింగ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. అంటే మీ హ్యాండ్స్ అంతా స్వెట్ అయ్యేకి స్టార్ట్ అవుతుంది, మీరు ఒక్క చోటు కూర్చోలేరు యాంగ్జైటీ ఉంటే. అంటే లాట్ ఆఫ్ థాట్స్, చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఒక ప్లేస్లో కూర్చోవడం కాదు, ఏంటంటే ఒక రష్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైల్వే స్టేషన్లో ఉంటాం. ఒక రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఎన్ని జనాలు అంటే అన్ని జనాలు ఉంటారు, ట్రైన్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, చాలా మూవ్మెంట్ ఉంటుంది. సో వెన్ అ పర్సన్ గోస్ త్రూ యాంగ్జైటీ, ఆ థాట్స్ అనేది ఏముంటాయంటే అలా రష్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. యాంగ్జైటీ దేని వల్ల రావచ్చు? యాంగ్జైటీ ఇన్ స్టూడెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రేపు ఎగ్జామ్ ఉంది, మ్యాథ్స్ ఎగ్జామ్. వాళ్ళకి ఆ ప్రీవియస్ నైట్ వాళ్ళకి పండుకొనే కాయలేదు, వాళ్ళకి తినే కాయలేదు, ఒక చోటు కూర్చొనే కాయలేదు, ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు నార్మల్ టు సివియర్ కేసెస్, మోడరేట్ కేసెస్ అని కూడా చెప్తాం. నార్మల్ కేసెస్ అంటే ఓవర్ థింకింగ్, హార్ట్ పాలిపిటేషన్స్ అంటే ఇంక్రీజ్డ్ హార్ట్ బీట్. సో ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి ఒక ఇంత కౌంట్ అని ఉంటుంది, 1 minute ఒక 70 times to 80 to 90 ఉంటుంది. కానీ యాంగ్జైటీలా యువర్ హార్ట్ బీట్ ఈజ్ మోర్. ఎందుకంటే యువర్ బ్లడ్ ఫ్లో ఎప్పుడు చాలా అవుతుందో, సో ద హార్ట్ బీట్ కూడా నార్మలీ చాలా అవుతుంది. అండ్ ఇన్ సివియర్ కేసెస్ ఏమంటే బాడీకి కోల్డ్ ఫ్లాషెస్ కానీ హాట్ ఫ్లాషెస్ అవుతుంది, హెవీ బ్రీదింగ్, అన్కంఫర్టబిలిటీ, స్వెట్టింగ్, హ్యాండ్స్లా స్వెట్టింగ్, ఫోర్ హెడ్ నుంచి స్వెట్టింగ్, అండ్ చాలా కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ కూడా ఉంటుంది. వాళ్ళ స్టమక్లో లేదు గట్లో కానీ ఒకలాంటి ఒక యాంగ్షియస్ ఫీలింగ్ ఉంటుంది. యూజువలీ ఈ యాంగ్షియస్నెస్ లేదా యాంగ్జైటీ పైలప్ అవుతా వాళ్ళకి ప్యానిక్ అటాక్స్ కూడా వస్తుంటాయి. కొన్ని క్లయింట్స్కి ప్యానిక్ అటాక్స్ వచ్చి షార్ట్, ఇట్స్ బ్రీఫ్ ఇన్ నేచర్. యాంగ్జైటీ వచ్చి ఇట్ స్టేస్ ఫర్ అ లిటిల్ లాంగర్ టైం. సో యాంగ్జైటీ ఉందా మీకు అని మీరు ఎట్లా తెలుసుకొనొచ్చు అంటే, ఇన్ ఎనీ గివెన్ సర్కమ్స్టెన్స్, అంటే ఒక సిచ్యువేషన్, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లా మీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, మీరు ఒక జాబ్లో ఉన్నారు, మీ మేనేజర్ వచ్చి మీకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు, లైక్ యూ హ్యావ్ టు ఇది మీరు కంప్లీట్ చేయాలి రేపటి లోపల అని. సో మీ హ్యూమన్ బ్రెయిన్, మీ బాడీ, మీ సరౌండింగ్స్, మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారో, ఎంత కామ్గా తీసుకుంటారో, ఎంత స్ట్రెస్ఫుల్గా తీసుకుంటారో, యాంగ్జైటీ అంత నార్మల్గా హైగా ఉంటుంది. గివెన్ టాస్క్ని మీరు నార్మల్గా తీసుకొని నార్మల్గా కూర్చొని దాన్ని ఎలా ఫినిష్ చేయొచ్చు అని అంతా చూస్తే మీ స్ట్రెస్ లెవెల్స్ నార్మల్గా ఉంటుంది. అదే గివెన్ టాస్క్ని ఓ నో ఐ హ్యావ్ టు డూ ఇట్, నేను రేపటిలోగా సబ్మిట్ చేసేయాలి అని మీ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే మీ యాంగ్జైటీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యూజువలీ నార్మల్ టు మోడరేట్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీకి మేము ఇచ్చే స్మాల్ బ్రీదింగ్ టెక్నిక్స్ వర్క్ అయిపోతాయి. అంటే మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ లైక్ మెడిటేషన్, యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ లైక్ డీప్ బ్రీదింగ్, ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. కానీ మాకు ఒక టెక్నిక్ ఉంటుంది JPMR అని, దాన్ని జేకబ్సన్స్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్స్ టెక్నిక్ అని కూడా అంటాం. ఈ టెక్నిక్స్ అంతా మేము థెరపీలో చేసినప్పుడు ఆ క్లయింట్కి ఒకలాంటి రిలాక్సేషన్ ఫీలింగ్ కూడా వస్తుంది. యాంగ్జైటీ వచ్చి అన్ని ఏజ్ గ్రూప్స్లో కామన్. ఇప్పుడు యాజ్ అ స్కూల్ కౌన్సిలర్ నేను ఎవ్రీడే చాలామంది పిల్లల్ని కలుస్తూ ఉంటాను. సో ఈవెన్ పిల్లలు 1st standard నుంచి 12th standard పిల్లల దాకా అందరికీ కూడా ఉంటుంది యాంగ్జైటీ. కొందరికైతే నార్మల్ లెవెల్ ఉంటుంది, ఇంకొందరికైతే సివియర్ లెవెల్ ఉంటుంది. ఎంత సివియర్ యాంగ్జైటీ ఉంటుందంటే వాళ్ళ హార్ట్ బీట్ ఎంత లౌడ్గా వినిపిస్తూ ఉంటుందంటే
దే టేక్ బోత్ దేర్ హ్యాండ్స్ అండ్ కీప్ ఇట్ ఆన్ దేర్ చెస్ట్, ఎందుకంటే అది స్టాప్ చేసుకోవాలి అని వాళ్ళకి అంత యాంగ్జైటీ ఉంటుంది. యూజువలీ స్కూల్లో అయితే మేము ఎలాంటి ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఇస్తామంటే స్ట్రెస్ బాల్, ఆ స్మైలీ బాల్ వస్తుంది కదా, దాన్ని వాళ్ళ హ్యాండ్కి ఇచ్చి వెన్ దే స్క్వీజ్ ద బాల్ ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా అలాగే వెళ్ళిపోతుంది. లేదంటే మేము వాళ్ళని ఐస్ క్లోజ్ చేసేదానికి చెప్పి వాళ్ళ ఫేవరెట్ థింగ్ని ఇమాజిన్ చేసుకునే చెప్తాము. సో ట్రై ఇమాజినింగ్ దట్ మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీతో ఉన్నారు, మీ ఫ్రెండ్స్తో ఉన్నారు, యు ఆర్ ఇన్ అ గార్డెన్, యు ఆర్ నియర్ అ లేక్. ఇదంతా వాళ్ళు పిక్చరైజ్ చేసుకున్నప్పుడు మైండ్లో దే ఫీల్ కామ్ అండ్ రిలాక్స్డ్. సో దీస్ ఆర్ ద ఫ్యూ టెక్నిక్స్ మేము స్కూల్ స్టూడెంట్స్కి యూజ్ చేసేది. ఇప్పుడు అడల్ట్స్కి వస్తే వర్కింగ్ అడల్ట్స్, లేదంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, లేదంటే మ్యారీడ్ పీపుల్, వీళ్ళకుండే యాంగ్జైటీ యూజువలీ ఎలాంటి యాంగ్జైటీ? వర్క్ యాంగ్జైటీ, రిలేషన్షిప్ స్ట్రెస్, ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళతో స్ట్రెస్, లేదంటే ఫ్యామిలీ స్ట్రెస్, మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా రిలేషన్షిప్, జాయింట్ ఫ్యామిలీ స్ట్రెస్. ఇదంతా మేము ఎలా చేస్తామంటే జేకబ్సన్స్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్ యూస్ చేస్తాము, లేదంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ యూస్ చేస్తాము, మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్. ఈ యాంగ్జైటీ ఎక్కడి నుంచి వస్తుంది అని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం మేము. దాని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ రాసి వాళ్ళకి ట్రీట్మెంట్ టెక్నిక్స్ మేము చెప్పించి, సో ఎవ్రీ వీక్ మేము వాళ్ళని మీట్ అయినప్పుడు ఆ ప్రోగ్రెస్ చూస్తాం. సో ఫ్రమ్ ఫస్ట్ వీక్ టు 12th వీక్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాకి థెరపీకి వస్తే వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ అయిండారు, సో వాట్ ఆల్ టుక్ దెమ్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ టు 12th వీక్. ఇప్పుడు యాంగ్జైటీ లెవెల్ 5 ఉండింది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి, ఒక్కొక్కసారి 10 కూడా వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి 2, 3, 1కి కూడా రావచ్చు. సో దట్ ఈస్ ద progress in their anxiety or decrease in their anxiety.